హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి క్యారెట్ చపాతీ అండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా క్యారెట్స్ని తీసుకోవాలండి. ఇక్కడ నేను 2 క్యారెట్స్ని అయితే తీసుకున్నాను. పీల్ చేసేసి ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలన్నిటిని అందులోకి వేసి కొన్ని నీళ్ళని యాడ్ చేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని 1.5 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి 8 నుంచి 10 వరకు చపాతీలు అయితే వస్తాయి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యారెట్ని వేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ మనం నార్మల్ చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గానే కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ ఆయిల్ని వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక అరగంట వరకు పిండిని పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత పిండిని తీసుకొని మీకు చపాతీలు ఏ సైజులో కావాలో ఆ సైజులో చిన్న చిన్న ముద్దలుగా డివైడ్ చేసుకోవాలి పిండిని అంతటిని. తర్వాత ఒక్కొక్క పిండి ముద్దని ఇలా పొడి పిండిలో డిప్ చేసుకొని మనం నార్మల్ చపాతీని ఎలా అయితే రోల్ చేసుకుంటామో అలాగే రోల్ చేసుకొని తీసుకోవాలి. నేను ఈ సైజ్ థిక్నెస్తో అయితే రోల్ చేసి తీసుకుంటున్నానండి. రిమైనింగ్ పిండిని అంతటిని ఇలాగే రోల్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి హీట్ చేసుకోవాలి. హీట్ అయ్యాక మనం ముందుగా రోల్ చేసి పెట్టుకున్న చపాతీలని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసిన వెంటనే ఆయిల్ని అప్లై చేయకుండా అటు ఇటు ఒకసారి కాల్చిన తర్వాత లైట్గా ఆయిల్ని అయితే అప్లై చేసుకుంటూ చపాతీని బాగా కాల్చుకోవాలి. చపాతీ ఇలా బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. రిమైనింగ్ వాటన్నిటిని ఇలాగే కాల్చి తీసుకోవాలి. ఇక మన క్యారెట్ చపాతీ అయితే రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో చూసేసారు కదండి, ఇవాళ రెసిపీ అయితే ఇది అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe Siri from Rayasingh YouTube channel. Please subscribe చేసుకోండి.